జాగ్రత్తగా వినండి. మీరు బ్యాంక్‌కి వెళ్లి అమౌంట్ డిపాజిట్ చేశారు. చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లో ఆ అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారా లేదా? అలాగే మీ ఇన్‌కమ్ మీద టీడీఎస్ డిడక్ట్ అయినప్పుడు ఆ టీడీఎస్ అమౌంట్ మీ 26 ఏస్‌లో బ్యాంక్ అకౌంట్ లాంటి 26 ఏస్‌లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి. బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్. వీలైతే 31 మార్చి లోపే చెక్ చేసుకోండి. మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ టీడీఎస్ ఇంకా 26 ఏస్‌లో రిఫ్లెక్ట్ కాకపోతే మీ ఎంప్లాయర్ దగ్గరికెళ్ళి అంటే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మీ పాన్ నంబర్ కరెక్ట్‌గా ఫైల్ చేశారా లేదా వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు డిపాజిట్స్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి దాని మీద టీడీఎస్ కట్ అయ్యి ఇంకా 26 ఏస్‌లో కనిపించకపోతే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. మీరు కార్ ఏదైనా పర్చేస్ చేసుంటే దాని టీసీఎస్ డిడక్ట్ అవుతుంది. సో, ఆ టీసీఎస్ మీ 26 ఏస్‌లో రిఫ్లెక్ట్ అయితేనే మీరు రేపొద్దున మీ టాక్స్ లయబిలిటీ నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు మీ షోరూమ్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. అవుతుందా లేదా అని చెప్పి. ఫస్ట్ ఇవన్నీ 26 ఏస్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదో చూసుకోండి. అవ్వకపోతే కనుక కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. మాది ఇంకా డిడక్ట్ అయింది కానీ రిఫ్లెక్ట్ కావట్లేదు ఏంటి అని చెప్పి షోరూమ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అలాగే మీరు ఏదైనా బిల్డింగ్ పర్చేస్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ పర్చేస్ చేసి ఉంటే దాని మీద కూడా టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అది కూడా 26 డేస్‌లో రిఫ్లెక్ట్